ఇక విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే స్థానిక రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నమోదు ప్రక్రియ ఆలస్యం కావడంతో వైద్యుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట వైద్యులతో కలిసి బీఆర్ఎస్వి నాయకులు ధర్నా నిర్వహించారు. వైద్యులకు తగు న్యాయం చేకూరేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట కూడా ఇప్పటికే వైద్యులు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ కూడా హాజరై వారికి మద్దతు తెలపడం కూడా జరిగింది. ఏదైతే వైద్యులు అంటే ఇతర దేశాల్లో చేసిన వైద్యులకు కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ కూడా చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి ఇచ్చిన నిబంధనలను తుంగలో తొక్కి కూడా ఈ విధంగా వివరిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోనే బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తాం. అన్న చెప్పండి, ప్రధానమైన వీళ్ళ డిమాండ్ ఏంటిదన్న? తెలంగాణలో వైద్య విద్యను చదవాలంటే చాలా కాస్ట్లీ ఉంది. ప్రైవేట్ కాలేజీలలో చదవలేని విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్లి చైనా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, అదేవిధంగా మలేషియా కానీ మిగతా దేశాలు చాలా కంట్రీస్కి వెళ్ళి బయటకు వెళ్లి చాలా మంది విద్యార్థులు తక్కువ ధరకే తక్కువ రేట్లతోనే తక్కువ ఫీజుతో ఇక్కడ చదవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడం జరిగింది. కోడి ముందు చాలా మంది కూడా విదేశాల్లో చదువుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు మన తెలంగాణ బిడ్డలు తెలంగాణలో వీళ్ళకి మెడికల్ సీట్లు ఎక్కువ అందుబాటులోకి తీసుకురావడం ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తర్వాత అన్ని 22లో మెడికల్ కాలేజీలు, 23లో కొన్ని మెడికల్ కాలేజీలు కూడా కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. కానీ అంతకంటే ముందు ఏదైతే విదేశాల్లో చదివిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం చెప్పి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం చేయాలని చెప్పి ఇక్కడ విద్యార్థులు ఒక 2 నెలలుగా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఎప్పుడు 18 మార్చి 2026 ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా వీళ్ళు విద్యార్థులు ప్రతిరోజు కూడా మెడికల్ కౌన్సిల్ ఇక్కడ డిఎంఈ ఆఫీస్కి వచ్చి తిరుగుతూ ఉన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళు అసలే పట్టించుకుంటారు. మేము ఏం మాకు చేయాల్సిన అవసరం అని చెప్పి చెప్తే వీళ్ళు ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు నెలల తరబడి ఇక్కడ తిరగాల్సిన పరిస్థితి ఏమున్నది? వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఇచ్చడానికి ఏమున్నది? కాంగ్రెస్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉండే. 5 మెడికల్ కాలేజీలలో ఈ రాష్ట్రానికి సరిపోయే మంది వైద్యులు ఎవరు లేని పరిస్థితి ఆ రోజు ఉంటే కేసీఆర్ గారు కొత్త మెడికల్ కాలేజీ కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇక్కడ లేవనే ఉద్దేశంతో వీళ్ళంతా విదేశాలకు వెళ్లి చదువుకుంటే వాళ్లకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమున్నది, మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇబ్బందులు ఏముందని చెప్పి ఇవాళ చాలా మంది విద్యార్థులందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విధాన పరిషత్ కూడా అందరూ ఆలోచించి వీళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్కి వెళ్ళి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదండి. 18 మార్చ్ 2026 నోటీస్ వచ్చింది, ఎన్ఎంసీ గైడ్లైన్ నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఇప్పటి వరకు ఫాలో అవ్వలేదు. మేము నోటీస్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా మెడికల్ కౌన్సిల్ కి వస్తా వెళ్తా పంపించేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే ఈ నోటీస్ వచ్చిందంటే ఈ నోటీస్ అబయన్స్ లో ఉంది అంటారు. అబయన్స్ లో ఎక్కడ ఉందంటే చూపియరు. మళ్ళీ మీ నెంబర్ రాసి, మీ ఫోన్ నెంబర్ రాసి, మీ నేమ్ రాసి వెళ్ళండి అంటారు. అప్పుడు రాసి వెళ్తే కూడా ఇష్యూ సాల్వ్ చేయరు. ఈ గైడ్ లైన్ ప్రకారం మేము అందరం డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ ఈ కొత్త నోటీస్ ప్రకారం. కానీ వీళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తే కూడా మేము గైడ్లైన్స్ చదవలేదు, మేము ఇప్పుడు చదివి ఇప్పుడు చెప్తామని అంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం! ఇది మార్చిలో వచ్చిన నోటీస్ ఇప్పటి వరకు చదవలేదు, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ లేదు. అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి, అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి. వాళ్ళ ఏపీ గవర్నమెంట్ లో కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఏపీ గవర్నమెంట్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఏపీలో కూడా ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయింది. వీళ్ళు కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ కొత్త ఎన్ఎంసీ రూల్ ప్రకారం ఇచ్చారు వీళ్ళు కూడా. అండ్ కర్ణాటక ఆల్సో మెనీ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్. బట్ వై దిస్ స్టేట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అప్ టు నౌ? ఎందుకు అని క్వశ్చన్ చేస్తే మేము ఇప్పుడు నోటీస్ చదివి మేము ఇప్పుడు మీకు రెస్పాండ్ అవుతామని ఇప్పుడు అంటున్నారు. అంటే మాకు ఆగస్ట్ 30th నీట్ పీజీ ఎగ్జామ్ ఉంది. ఆగస్ట్ 30th నీట్ పీజీ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కావాలంటే నెక్స్ట్ మంత్ లో అప్లికేషన్ వదులుతారు, నీట్ పీజీ అప్లికేషన్. ఆ నీట్ పీజీ అప్లికేషన్కి ఎలిజిబుల్ కావాలంటే మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో అప్లై చేస్తేనే మేము దానికి ఎలిజిబుల్. సో వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అది బాగా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఎంబసీకి మెయిల్స్ చేయాలి, అవన్నీ మెయిల్స్ రిప్లై వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. సో అవన్నీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు వీళ్ళు.
మార్చ్లో ఎన్ఎంసీ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అందరికీ ఎవరైతే కాంపెన్సేషన్ లెటర్ ఉంది కాలేజ్ నుండి, పేరెంట్ యూనివర్సిటీ నుండి, వాళ్ళందరూ పీఆర్కి ఎలిజిబుల్ అని. ఇప్పుడు వరకు మన స్టేట్ మాత్రమే ఆ గైడ్ లైన్స్ అసలు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిలీజ్ చేస్తే ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్క స్టేట్ దాన్ని గోత్రూ అవ్వడం. ఇప్పటి వరకు మేము చూడలేదు అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటే ఆ మాత్రం పట్టించుకోకుండా ఉంటారు. ఇప్పుడు మాకు రివ్యూ చేసి ఇప్పుడు రెస్పాండ్ అవుతే, చైర్మన్ గారితో ఇప్పుడే మాట్లాడేసి వచ్చాము. వాళ్ళు కొంచెం సేపు తర్వాత మీకు ఇస్తాం, మేము చెప్తాము, ఏంటి రివ్యూ చేసి అంతా చెప్తాము అని అన్నారు. కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఇప్పుడు చేస్తే మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి? మాకు పిఆర్ గురించి వాళ్ళు ఎంబీసీకి మెయిల్ చేసి మాకు రెస్పాన్స్ వచ్చే వరకు మొత్తం టైం అయిపోతుంది. ఈ ఇయర్ కూడా మేము నీట్ పీజీకి ఎలిజిబుల్ ఉండము. సో వాట్ ఈస్ ద పాయింట్? ఎన్ఎంసీ రిలీజ్ చేసినాక కూడా ఇక్కడ ఇవ్వకపోతే మేము ఇంత కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యి ఏం లాభం? రైట్ ఏదైతే చూసుకుంటే ఇతర దేశాల్లో చదివిన వారందరికీ కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక 2 రాష్ట్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది చైర్మన్ చేసి, అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ చెప్పినా కూడా మేము ఇన్ని రోజులు చదవలే, ఇప్పుడు చదివి చెప్తామంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వారికి త్వరితగతిన తక్షణమే వారికి రిజిస్ట్రేషన్ చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.